హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. అందరూ బాగోవాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆ మహా గొప్ప శివతండమైన మహాశివుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ లోక రక్షణకు, ఈ సృష్టికి మూలమైన మహాశివుడైన గొప్ప శివుడు పార్వతులను నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నేను శివరాత్రి గురించి మీకు వివరంగా తెలియజేయాలనుకుంటున్నాను. ఈసారి శివరాత్రి వచ్చిందంటే చాలామంది ఇప్పుడు చాలా పెద్ద ఫ్యాషన్గా అయిపోయింది ఈ మధ్య. ఏంటంటే చాలామంది జాగరణ చేయడం అంటే చాలామంది శివ భక్తి చూపించడం లేదు, దైవ భక్తి చూపించడం లేదు. జాగరణ అంటే వీధిలో ఆటలాడుకుంటున్నారు, కబడ్డీ ఆడుతున్నారు, ముట్టుకున్నట్టు ఆడతారు, లేదా కంటికి గుడ్డ కట్టుకొని ఆడుకుంటారు, జల్దిఫై వాడతారు. అదే మగవాళ్ళు అయితే రోడ్ల మీద తాగి బైకులు పట్టుకుని రేసింగ్ చేస్తూ ఉంటారు. రకరకాలుగా తాగి గింతి అల్లరి గోల గట్ట అన్నీ చేస్తున్నారు. ఇది మన హిందూ మతానికి, హిందూ సంస్కృత సంప్రదాయాన్ని దెబ్బతీసే విధానం. ఇది మన హిందూ మతాన్ని అణిచివేసి ప్రాణం తీసే విధానంగా తయారవుతుంది. ఇలా చేయడం మహాపాపం, మహా పొరపాటు కూడా. ఇలా చేయడం మన జన్మలో క్షమించరానంత పాపం జరుగుతుంది. అయితే మహాశివరాత్రి రోజు భక్తితో ఉండేది అందుకు 100 మందిలో అందులో కొంతమందే, 100 మందిలో ఒకలో ఇద్దరు ఉంటున్నారు, మిగతా వాళ్ళంతా మామూలే. అయితే శివరాత్రి అంటే ఏమిటి? శివరాత్రికి ఎందుకు జాగరణ చెయ్యాలి? శివరాత్రికి శివ పూజ ఎందుకు చెయ్యాలి? శివరాత్రికి పుణ్యస్థానాలు ఎందుకు చెయ్యాలి అనేది నేను ఇప్పుడు మీకు వివరంగా తెలియజేయాలనుకుంటున్నాను. మహాశివరాత్రి అంటే హిందువులు అత్యంత వైభవంగా అద్భుతంగా జరుపుకునే పండగ. ఈ శివరాత్రి రోజు శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న రోజుగా, శివలింగం ఆవిర్భవించిన రోజుగా హిందువులు భావించడమే కాదు, గట్టి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. పూర్వం కాలంలోని పాల్గొన మాసంలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి ఫిబ్రవరి, మార్చ్ నెలలో, ఈ 2 నెలల్లో ఏ నెలలో వస్తుందో ఆ నెలలో ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున మహాభక్తులందరూ శివలింగానికి పూజలు చేస్తూ ఉపవాసం ఉంటూ పూజలు చేస్తూ రాత్రంతా అభిషేకాలు చేస్తూ జాగరణ చేస్తారు. అయితే ఇప్పుడు మనం అసలు విషయానికే వద్దాం. మహాశివరాత్రి విశేషాలన్నీ తెలియజేద్దాం. అయితే ఈరోజు శివుడు ఆరాధనకు విశేషమైన రాత్రి. సృష్టికి మూలమైన శివ చైతన్యం వెలివరిసే సమయం మహాశివరాత్రి రోజే. శివుడు తాండవం చేసిన రాత్రిగా, పరమశివుడు నిరంకార స్థితి నుండి సాకార రూపంలోకి వచ్చిన రోజుగా దీన్ని నమ్ముతారు. శివుడికి అత్యంత ప్రతీకారమైన ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ రుద్రాభిషేకం చేస్తూ రాత్రి 4 ప్రవహారాలు పూజలు జాగరణ చేస్తూ ఉంటారు. భౌతికంగా పండగ జరుపుకున్న ఆధ్యాత్మికత మేలుకొలుపు ఇది. ఆధ్యాత్మికంగా మేలుకొలిపే అంతర్గతం ఇది. మరియు శివతాండవాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. అయితే ఇంకో కథ కూడా ఉందండి. పూర్వం కాలంలో విష్ణుమూర్తి, నారాయణుడు, బ్రహ్మదేవుడు నేను గొప్ప అని ఇద్దరు పోటీ పడుతూ గొడవ పడుతున్న సందర్భంలో వాళ్ళు వాదాలు ఆడుకున్న సమయంలో శివుడు దూరం నుంచి చూస్తూ అలకిస్తూ వాళ్ళని ఎలాగైనా ఆపాలని చెప్పి, తన శక్తి కూడా వాళ్ళకి తెలియపరచాలని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో లింగ రూపంలో అవతరించాడు. వాళ్ళిద్దరికీ ఒక పరీక్ష పెట్టాడు మహాశివుడు. ఏంటంటే దీనికి మొదలు చివర కనుక్కోమని. అయితే విష్ణుమూర్తి వరహామూర్తిగా అవతారం ధరించి భూలోకమంతా లెతకగా కనిపెట్టలేకపోయారు. బ్రహ్మదేవుడేమో తన హంసవాహనం ఎక్కి ఆకాశం అంతా తిరిగినా కనిపెట్టలేకపోయాడు. సృష్టికి మూలమైన మహాశివుడు ఈ లోక రక్షకుడై ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం?
మన ఆచారాలు సంప్రదాయాలు మనిషి ఇష్టం వచ్చినట్టుగా ఈ రోజుల్లో మీరు కంటితో కూడా చూస్తున్న ప్రతి శివరాత్రి రోజు జాగరణ అంటే వీధులు ఆటలాడుకోవడం, తాగడం, బైక్ రేసింగ్లు చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ మంచివి కాదు. మన హిందూ మతానికి మచ్చ తీసుకొచ్చే దరిద్రపు అలవాట్లవి. మనం నిరంతరం జాగరణ చేస్తామంటే మనం భక్తి చూపించాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నాకు సపోర్ట్ చేసి ముందు ముందు నేను మీకు మరిన్ని మంచి విషయాలు, మంచి ఆలోచనలు వచ్చే మంచి వాక్యాలు కూడా తెలియజేస్తూ ఉంటాను.